అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేదు, కేవలం విపక్షం మాత్రమే. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఆ పార్టీ భవిష్యత్తు మీద బెంగ, భయము ఉంది. సాధారణంగా రాజకీయాల్లో ఉండే నాయకులు అధికార పక్షంలో ఉండడానికి మ్యాక్సిమం కన్వీనియన్స్గా ఫీల్ అవుతారు, లేదా ప్రతిపక్షంలో ఉంటే సర్లే మన పనులు మనం చేసుకుందాం అనే ధోరణిలో ఉంటారు. కానీ ఎప్పుడైతే వైసీపీ దారుణంగా ఓడిపోయిందో చాలామంది నాయకులకి పార్టీ భవిష్యత్తు మీద ఒక బెంగ పట్టుకుంది. అయ్యో మళ్ళీ గెలుస్తామా లేదా, ఇంత దారుణంగా ఓడిపోయామేంటని. బయటకు వాళ్ళు ఏదో ఏంటది ఈవీఎంలని అదని ఇదని చెప్తున్నప్పటికీ, ఈవీఎంలు ఓడిపోయామని ఏదో పైకి చెప్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకులకు లోపలైతే బెంగ ఉంది. దానికి ఎందుకు నువ్వెలా చెప్పగలవు, నీకేంటి ప్రూఫ్ అంటే ఎంతమంది బయటకు వస్తున్నారు? ఆళ్ళ నాని గారు బయటకు రావాల్సిన మనిషా, పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. అలాగే కిలారు వెంకటరామయ్య గారు బయటకు రావాల్సిన మనిషా, పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ పార్టీని నమ్మి వెళ్ళిన మద్దాలి గిరి గారు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. మోపిదేవి వెంకటరమణ గారు అత్యంత కీలకమైన నాయకుడు. ఆ పార్టీ పిల్లర్స్లో, ఆ పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్న నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ సిబిఐ కేసుల్లో, వ్యాన్పిక్ సిబిఐ కేసుల్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద నిందితుడు. ఆయన కూడా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనే కాదు, ఆయనతో పాటు రాజ్యసభ ఎంపీలు ఇంకా చాలామంది, మేబీ 6 అవుతారా 8 మంది అవుతారా అనేది చెప్పలేం. ప్రస్తుతానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవి కొంచెం టు బీ ఫ్రాంక్ ఒక మాట చెప్తానే, నేనేమన్నా ఇలా చెప్తే వైసీపీకి వ్యతిరేకంగా చేస్తున్నాను, నేను టీడీపీకి అనుకూలంగా చేస్తున్నాను అనుకుంటారు. కానీ నేను చెప్పేవి పచ్చి నిజాలు. అవి వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లా. పాపం వైసీపీ వాళ్ళు నన్ను ఏదో సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్స్లో నన్ను తిడతారు. కానీ నేను చెప్పేది ఏం అబద్ధమైంది? ఎన్నికలకు 2 years ముందు నుంచి మొత్తుకుంటున్నా, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, పార్టీ మీద వ్యతిరేకత ఉంది అని వినలా. ఎన్నికలకు 2 years ముందు నుంచి చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, నావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి కీలకమైన ఎంపీలు పార్టీలు మారిపోతారు అని వినలా. అదే జరిగింది. అలాగే ఎన్నికలకు 1 year 2 years ముందు నుంచి చెప్తూనే ఉన్నా, వైసీపీ 60 మంది 70 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వదు, అది పార్టీకి నష్టం చేయబోతుంది అని. అదే జరిగింది. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి మీరు చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ కొట్టండి, అన్నీ ఇవే ఉంటాయి. అవన్నీ నేను చేసే కొద్దీ నేనేదో వైసీపీకి వ్యతిరేకం టీడీపీ వాళ్ళని అనుకున్నారు. కానీ నేను చెప్పినవన్నీ జరిగాయి. ఇప్పుడు కూడా ఇంకో మాట చెప్తున్నా, కూటమి గవర్నమెంట్ వచ్చాక మీరు పక్కన స్క్రీన్ షాట్ చూడండి, పక్కన చూడండి ఒకసారి. నేను జూలై 14వ తేదీనో 16వ తేదీనో మీరు చూస్తే తెలుస్తుంది, ఒక వీడియో చేశాను. రాజ్యసభ సభ్యులు జంప్ అయిపోతారు వైసీపీ నుంచే అని, బీజేపీలోకి కానీ టీడీపీలోకి కానీ వెళ్ళిపోతారు, ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని చేశా. అలాగే ఆగస్టు 1వ తేదీన కూడా ఇదే సబ్జెక్ట్ మీద ఒక వీడియో చేశా. ఆగస్టు 1వ తేదీ, ఈ నెల 1వ తేదీన. అలాగే ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశం ఉంది, చర్చలు జరుగుతున్నారు, ఒకేసారి 12 మంది ఎమ్మెల్సీలు జంప్ అయిపోతారని ఒక వీడియో చేశా. అవన్నీ కూడా పచ్చి నిజాలు. నేను ఆ వీడియోలోనే చెప్పా, సెప్టెంబర్ నాటికి ఇవన్నీ కార్యరూపం దాల్చుతాయి అని. ఇప్పుడు సెప్టెంబర్ వస్తుంది, అవన్నీ జరుగుతాయి, రాసి పెట్టుకోండి. మోపిదేవి వెంకటరమణ గారు ఫిక్స్, బేదా మస్తాన్ గారు ఫిక్స్, ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు 100% ఫిక్స్ అంట. ఇంకా గొల్లబాబురావు గారు, పరిమళ నత్వానీ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, వైసీపీకి ఉన్న రాజ్యసభ్యుల్లో ఒక్క విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు తప్ప మిగిలిన అందరూ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఆ తాను మొక్కలు ఆ పార్టీలో ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరి మీద అనుమానాలు ఉన్నాయి, అసలు వాళ్ళు పార్టీలో ఉంటారా లేదా అనేది. ఈవెన్ మొన్న మేడ రఘునాథ్ రెడ్డి గారు ఏదో పేరు ఉంది, ఆయన మీద కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. మేబీ ఆయన ఒప్పుకుంటారో లేదో తెలియదు, ఆయన కూడా వేరే పార్టీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇట్లా వైసీపీలో ఎమ్మెల్సీలు కూడా, పోతుల సునీత గారు ఆ పార్టీకి రిజైన్ చేశారు, ఇందాక ప్రెస్ నోట్ అఫీషియల్గా ప్రకటించారు. అలాగే ఆమె ముస్లిం, ఆమె జాకిమ్ అనుకుంటా ఆమె పేరు, ఆమె కూడా మొన్న లోకేష్ గారిని కలిశారు. ఇప్పటికి 2 కన్ఫర్మ్ అయ్యారు. వీళ్ళే కాదు, మరో 8 నుంచి 10 మంది ఎమ్మెల్సీలు కూడా సిద్ధంగా ఉన్నారు ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి. ఎందుకు ఇలా బయటకు వస్తున్నారు? 1, జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చట్లేదు. 2, ఆ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేదు. 3, ఆ పార్టీ నాయకత్వం లేదు. ఆ పార్టీ నాయకత్వం సరిగ్గా లేదు, క్వార్టరీ వ్యవస్థ ఎక్కువైపోయింది. కేవలం ఆ పార్టీని నమ్ముకొని ఉన్నది ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే. వైసీపీకి బలం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఏంటంటే, కొంతమందిలో విపరీతమైన క్రేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారంటే.
అటువంటి వాళ్ళే నన్ను వేరే ఛానల్స్లో తిడతారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టం కారణంగా వాళ్ళు రియాలిటీలోకి రాలేకపోతున్నారు. అందుకే నాకు కౌంటర్గా నన్ను తిడుతూ వీడియోస్ చేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం. ఆ ఇష్టం కారణంగా వాళ్ళు జరుగుతున్న లోపాలను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నెగిటివిటీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎవరైనా ఆ పార్టీలో లోపాలు చెప్తే వీడు టీడీపీ వాడు, టీడీపీ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తాడని అనుకుంటున్నారు. కానీ టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చెప్పుకోవాలంటే వైసీపీలో అంతర్గత వ్యవస్థ బాగులేదు కాబట్టి చాలామంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. లేకపోతే ఎందుకు వస్తారు? వాళ్ళు ఉంటారుగా, ఇంకో 4 ఏళ్ళో 5 ఏళ్ళో ఉంటారుగా. బయటకు వచ్చేస్తున్నారంటే పోనీ తాత్కాలికంగా ఇలా వెళ్ళిన వాళ్ళు వచ్చేసారంటే అర్థం ఉంది. కానీ మోపిదేవి వెంకటరమణ గారు, ఆళ్ళ నాని గారు ఎప్పటి నుంచి ఉన్నారు ఆ పార్టీలో? అటువంటి వాళ్ళు బయటకు రావడం ఏంటి? ప్లస్ బాలినేని గారు కూడా డౌటే, ఉంటారో లేదో. సో ఇట్లా కీలకమైన నాయకులు బయటకు వస్తున్నారంటే ఖచ్చితంగా అది వర్స్ట్ సిగ్నల్స్ టు ద పార్టీ. పేక మేడలా కూలిపోయినా ఆశ్చర్యపోక్కర్లా.